311 TULIP యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్తో టర్మ్ అని పిలిచే కొత్త బీమా ఉత్పత్తిని ఏ బీమా కంపెనీ పరిచయం చేసింది? కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ TULIP టర్మ్ విత్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని పిలువబడే కొత్త బీమా ఉత్పత్తిని పరిచయం చేసింది. ఇది వార్షిక ప్రీమియం కంటే 100 రెట్లు జీవిత కవరేజీని అందించడానికి రూపొందించబడిన యూనిట్ లింక్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP) మాదిరిగానే కస్టమర్లు సంభావ్యంగా రాబడిని పొందేందుకు వీలు కల్పిస్తుంది. జీవిత కవరేజీతో పాటు ఇది తీవ్రమైన అనారోగ్యాలు మరియు ప్రమాదవశాత్తు మరణానికి వ్యతిరేకంగా అదనపు రక్షణను అందిస్తుంది. ట్యూలిప్ మా కస్టమర్లకు టర్మ్ ప్లాన్ వంటి సమగ్ర రక్షణను అందిస్తుంది మరియు ULIP వంటి వారి సంపదను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇది మా కస్టమర్ యొక్క ప్రధాన ఆర్థిక అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ MD మహేష్ బాలసుబ్రమణియన్. బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇటీవల ప్రారంభించబడిన సౌకర్యాలు. RBL బ్యాంక్ నేషనల్ ప్లాట్ఫారంపై ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీని పరిచయం చేసింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ హెల్త్ గ్లోబల్ ను ఆవిష్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ డైమండ్ ఇండస్ట్రీ కోసం ఇండస్ సాలిటైర్ ప్రోగ్రామ్ ను పరిచయం చేసింది. కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను మార్చే ఎంపికతో ఆల్ఫా వెల్త్ ప్లాన్ను ప్రారంభించింది. క్రెడిట్ కార్డ్ని సహా లాంచ్ చేయడానికి IDFC ఫస్ట్ బ్యాంక్, LIC కార్డులు మరియు మాస్టర్ కార్డ్. 312 డిసెంబర్ 2023లో జపనీస్ సమ్మేళనం సాఫ్ట్ బ్యాంక్ ఓమ్నిచానెల్ రిటైలర్ ఫస్ట్క్రైలో ఎంత విలువైన షేర్లను విక్రయించింది? జపనీస్ సమ్మేళనం సాఫ్ట్ బ్యాంక్ ఓమ్నిచానెల్ రిటైలర్ ఫస్ట్క్రైలో $310 లక్షల విలువైన షేర్లను విక్రయించింది. ఈ వారం ఐపో కోసం డ్రాఫ్ట్ పేపర్ను ఫైల్ చేసే అవకాశం ఉంది. సాఫ్ట్ బ్యాంక్ ఇటీవల ఫస్ట్క్రైలో $630 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. ఇది కొంతమంది అధిక నికర విలువగల వ్యక్తులచే తీసుకోబడింది. ఈ విక్రయంతో సాఫ్ట్ బ్యాంక్ ఇర్స్త్క్లో 2 రౌండ్ల వాటా విక్రయం ద్వారా $310 మిలియన్లను గ్రహించింది. సాఫ్ట్ బ్యాంక్ ఫస్ట్క్రైలో $910 లక్షల ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్లో $400 మిలియన్లను పెట్టుబడి పెట్టింది మరియు సాఫ్ట్ బ్యాంక్ ఇప్పటికీ $800 మైనస్ $900 మిలియన్ల శ్రేణిలో విలువైన షేర్లను కలిగి ఉంది. అది తర్వాత విక్రయించబడుతుంది. 313 విలీనం. బౌండ్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాత్కాలిక MD మరియు CEOగా ఎవరు నియమితులయ్యారు? విలీనానికి కట్టుబడి ఉన్న నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సతీష్ కుమార్ కల్రాను తాత్కాలిక MD మరియు CEOగా నియమించింది. బ్యాంక్ బోర్డు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందింది. కల్రా గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయబడిన ఆంధ్రా బ్యాంక్లో MD, CEO, ఇన్ఛార్జ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2023 అక్టోబర్లో ఫిన్టెక్ స్లైస్తో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క ప్రతిపాదిత విలీనానికి RBI తన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC మంజూరు చేసింది. బ్యాంకింగ్ మరియు బీమా రంగంలో ఇటీవలి నియామకం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MD వినయ్ M. టోన్సే 2025 వరకు 2 సంవత్సరాలు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ ఇషా అంబానీ, అంశుమాన్ ఠాకూర్ మరియు హితేష్ కుమార్ సేథియా. కోటక్ మహీంద్రా బ్యాంక్ MD మరియు CEO అశోక్ వాస్వానీ, దీపక్ గుప్తా స్థానంలో జనవరి 1, 2024 నుండి ప్రభావం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి, ఆశీష్ పాండే స్థానంలో.
314 బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE కొత్త చైర్మన్గా ప్రమోద్ అగర్వాల్ నియామకానికి సెబీ ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం అగర్వాల్ పదవీకాలం జనవరి 17, 2024న ప్రారంభమవుతుంది. SS ముంద్రా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అగర్వాల్ మాజీ IAS అధికారి. గతంలో జూన్ 2023 వరకు కోల్ ఇండియాలో చైర్మన్గా ఉన్నారు. బ్యాంకింగ్ మరియు బీమా రంగంలో ఇటీవలి నియామకం. ICICI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్. సందీప్ బాత్రా. ఇండెఫీ టెక్నాలజీస్ CEO సంగ్రామ్ సింగ్. PFRDA బోర్డు పార్ట్ టైమ్ మెంబర్ పరమసేన్ అన్నే జార్జ్ స్థానంలో. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చైర్మన్ రాజీవ్ ఆనంద్ అనిల్జిత్ సింగ్ స్థానంలో. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దివాలా మరియు దివాలా బోర్డ్ ఆఫ్ ఇండియా IBBI జితేష్ జాన్. 315 1977లో సుదీర్ఘమైన ఫార్మాట్లో జట్లు తొలిసారిగా తలపడిన తర్వాత ఏ స్టేడియంలో మహిళల టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది? ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మహిళల టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 187 పరుగుల ఆధిక్యంతో భారత్ మ్యాచ్పై పట్టు సాధించింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 261 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత మ్యాచ్ గెలవడానికి వారికి కేవలం 75 పరుగులు మాత్రమే అవసరం. లంచ్ తర్వాత భారత్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. 1977లో సుదీర్ఘమైన ఫార్మాట్లో జట్లు తొలిసారిగా తలపడిన తర్వాత ఆస్ట్రేలియాపై 11 టెస్టుల్లో భారత్కు ఇది తొలి విజయం. 7 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.